అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ మధ్య ఎక్కడ చూసినా చాలా మంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేస్తున్నారు. సో నేనైతే చాలా డేస్ నుంచి ఈ దుప్పటాని టాప్గా అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ దుప్పటా వచ్చేసి నాకు 2 మీటర్స్ కంటే ఎక్కువగానే ఉంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది క్లాత్. ఈ దుప్పటా మొత్తం మనకు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. ఓవరాల్ దుప్పటా అయితే ఇలా ఉంది అండ్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. సో నా దగ్గర ఇలాంటి కలర్ డ్రెస్సెస్ లేవని దీన్ని టాప్గా అయితే కన్వర్ట్ చేస్తున్నాను. దీనికి మ్యాచ్ అయ్యే ప్యాంట్ కూడా నా దగ్గర ఉంది. ఇది కూడా ఓల్డ్ ప్యాంట్. ఈ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియోలో అయితే కటింగ్ ఎలా చేసేద్దామో చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందూస్ వరల్డ్. మీలో అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ లైనింగ్ తీసుకొని నా టాప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి. లైనింగ్ కోసం లోపల మనం ఎప్పుడైనా కాటన్ది యూజ్ చేస్తే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేసినప్పుడు. అండ్ ఇక్కడైతే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసిన టాప్ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను. ఇదైతే మనకు సెట్ వచ్చేస్తుంది. ఇదైతే జస్ట్ 300కే నేను పర్చేస్ చేశాను. మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఇక్కడ నేను టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నా షోల్డర్ వచ్చేసి 6, నెక్ విడ్త్ వచ్చేసి 3 అండ్ షోల్డర్ విడ్త్ 3 తీసుకున్నాను. అండ్ ఇక్కడ 8 పెట్టుకుంటున్నాను చెస్ట్ దగ్గర అండ్ ప్లస్ ఎక్స్ట్రా 2 యాడ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 7. వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను వెస్ట్ సైజ్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చెస్ట్ పాయింట్ వచ్చేసి 13కి మార్క్ చేసుకొని అక్కడ వెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. వెస్ట్ వచ్చేసి నాకు 7.5 అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నడుము లెంత్ వచ్చేసి 9 ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. నేను ఇది లైనింగ్ ఎంత లెంత్ ఉందో ఆ మొత్తం లెంత్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. నేను హైట్ ఉంటాను కాబట్టి కొంచెం నాకు టాప్ హైటే కావాలని నేను మొత్తం ఫ్యాబ్రిక్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ కింద బాటమ్ కూడా మనకు సేమ్ మెజర్మెంట్ వస్తుంది 9.5. సో అదే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. అండ్ ఫైనల్గా నెక్ హైట్ ఎంత పెట్టాలా అని నా టాప్కి చెక్ చేస్తున్నాను. సో నాకు కావాల్సినంత నెక్ హైట్ అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ హైట్ అయితే నేను 5.5 పెట్టుకున్నాను. ఇలా స్క్వేర్ షేప్ బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ ఒక 1 ఇంచ్ ఇట్లా క్రాస్గా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ లైన్ పెట్టుకొని దానికి స్కాలప్ బార్డర్ అయితే గీస్తున్నాను. నేను స్కాలప్ నెక్ అనుకుంటున్నాను. ఫ్రంట్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే డ్రా చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను టాప్ యూజ్ చేసి. అండ్ ఫైనల్గా అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను షోల్డర్ డౌన్ డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అంతా మెజర్ చేసుకోవాలి అక్కడ షోల్డరు. అండ్ ఫైనల్గా అయితే లైనింగ్ కటింగ్ అయిపోయింది. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ డివైడ్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను స్క్వేర్ షేపే అనుకుంటున్నాను. సో అదే ఇక్కడ సెట్ చేసుకొని ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నామో అండ్ బ్యాక్ నెక్ విడ్త్ కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అండ్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 7 తీసుకున్నాను. స్కేల్ యూజ్ చేసి అయితే ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసుకొని కటింగ్ కూడా చేశాను. ఇక్కడైతే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను.
లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ యూస్ చేసి మనమైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి లైనింగ్తో అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేయాలి. సో ఇక్కడ నేనైతే లైనింగ్ని 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను. అండ్ క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసే ముందు. అండ్ ఇక్కడ లైనింగ్ని అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్నాను. అండ్ నాకు ఫ్లవర్స్ ఎలా వేస్తే ఎక్కువ వస్తాయో చూసుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. లైనింగ్ యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చేసేసాను. అండ్ రిమైనింగ్ క్లాత్ అంతా నేను హ్యాండ్స్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే అనుకుంటున్నాను. సో ఇదైతే తర్వాత చూద్దామని సైడ్కి పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను ఫ్యూజింగ్ పేపర్ అయితే నెక్ కోసం అని కటింగ్ చేస్తున్నాను. ఇది నెక్కి వేయడం వల్ల మనం పెట్టిన నెక్ చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను. మనం కట్ చేసుకున్న నెక్ని అయితే ఇలా ఫ్యూజింగ్ పేపర్ పైన పెట్టి నెక్ని అయితే డ్రా చేసుకోవాలి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ మనం నెక్ ఎంత ఎగ్జాక్ట్గా డ్రా చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యూజింగ్కి కూడా అలాగే డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను పైన ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే మనం మొత్తం నెక్ లాగా కట్ చేయొద్దు, పైన ఆ జాయింట్ అనేది ఉంటేనే మనకు నెక్ విడ్త్ అనేది ఎక్కువ కాకుండా మనం పెట్టినంతనే వస్తుంది. సో నేను అందుకే ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మీకు అర్థమవుతుంది అది ఎలా వస్తుంది అనేది. కట్ చేశాక మనకైతే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. సేమ్ బ్యాక్ నెక్ ఎలా కట్ చేసామో ఫ్రంట్ కూడా అలాగే కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసేసాను. ఫైనల్గా అయితే మనకు కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి చూసేయండి. అండ్ ఈ ఫ్యూజింగ్ పేపర్ని అయితే మనం లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి.